హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఇన్ఫో. ఈ రోజు మనం మాట్లాడబోయేది ప్రమాణ కార్మికుడు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే లేబర్ కార్డు ద్వారా కార్మికులకు ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. మొదటగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మర్చిపోవద్దు. లేబర్ కార్డ్ అంటే ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. లేబర్ కార్డ్ అంటే ఏమిటనేది తెలుసుకుందాం. లేబర్ కార్డ్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల కోసం ఇచ్చే ఒక గుర్తింపు పత్రం అన్నమాట. అంటే మీకు దీని ద్వారా బీమా కానీ, వైద్య సహాయం కానీ మరియు ఇతర ఆర్థిక ప్రయోజనం అనేది లభిస్తుంది. అంటే మీకు ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత పాప కానీ బాబు కానీ పుడితే 30,000 అంటే 30,000 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. 2 సార్లు పాప కానీ బాబు కానీ ఫస్ట్ సెకండ్ ఎవరైనా కానీ 30,000 రూపాయలు అనేది రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీకు పిల్లల పెళ్లి చేసేందుకు మళ్ళీ ఒక 30,000 అయితే రావడం జరుగుతుంది. ఈ లేబర్ కార్డ్ అప్లై చేసుకునేందుకు ఎవరెవరు అర్హులు అనేది చూద్దాం. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి కంపల్సరీ. కనీసం 90 రోజుల నిర్మాణ రంగంలో పనిచేసి రుచి ఉండాలి. అంటే మీరు 90 రోజులు అంటే 3 నెలలు పనిచేసేందుకు ఉన్న అనుభవం అనేది ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే ఇతర బెనిఫిట్స్ భాగంగా మీకు అనేది ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందో చూద్దాం. అప్లై చేసుకునే వారి యొక్క ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. రేషన్ కార్డు లేదా నివాసం అనేది కంపల్సరీ ఉండాలి. ఇన్కమ్ ప్రూఫ్ అనేది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో 2 అనేది కంపల్సరీ ఉండాలి. వర్క్ సర్టిఫికేట్ అంటే మీరు ఎక్కడైనా వర్క్ చేసే వారి యొక్క ప్రూఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే మీరు అక్కడ పనిచేసినట్టు ఏదైనా ప్రూఫ్ మీరు చేసిన దగ్గర వారి నెంబర్ కానీ వారి ఇచ్చే కాపీ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. బ్యాంక్ పాస్బుక్ కాపీ అంటే బ్యాంక్ పాస్బుక్ నెంబర్ అయినా కానీ పాస్బుక్ కంపల్సరీ అవసరం ఉంటుంది. ఫోన్ నెంబర్, ఇవన్నీ డాక్యుమెంట్స్ మా దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ ఆన్లైన్లో గంటల్లో కానీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేందుకు మీరు ఇవి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్ అనేది ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్కి అటాచ్ చేసి పెట్టి ఫామ్ ఫిల్ చేసి మీ సేవలో ఇవ్వాల్సి ఉంటుంది. మీ సేవలో మీరు కంపల్సరీ తంబు పెట్టాల్సి ఉంటుంది. అంటే మీరేనా కాదా అని తెలుసుకునేందుకు మీ వేలి తంబు ప్రింట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తంబు చేసిన తర్వాత మీకు ఆన్లైన్ చేయబడుతుంది. ఆన్లైన్ చేసిన తర్వాత మీకు చాలన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక 2 చాలన్లు ఇస్తారు. ఆ చాలన్ ఒకటి దానికి అటాచ్ చేసి ఒకటి మీ దగ్గర పెట్టుకోండి. ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న కలెక్టర్ ఆఫీస్లో కానీ లేబర్ ఆఫీస్లో కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకు అప్రూవ్ చేయడానికి కొంత టైం అయితే తీసుకుంటారు. ఆ టైంలోగా మీరు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు మీరు మళ్ళీ మీ సేవకి వెళ్ళి కార్డు అనేది కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసుకున్న వారికి బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూశారు కదా. ఇలా అప్లై చేసేందుకు మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది, మీరు ఎట్లా అప్లై చేసుకోవాలో మొత్తం డీటెయిల్స్ అనేది మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.